శ్రీమాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము గణేశుని గురించి 10 ఆధ్యాత్మిక వాస్తవాల గురించి తెలుసుకుందాము. గణేశుని చేతిలో ఉన్న మోదకం గురించి, అభయహస్తము, వరదహస్తము, ఏకదంతాయ అనేసి అని కూడా అంటారు కదా, వాటి అన్నిటి గురించి కూడా ఈరోజు మనము తెలుసుకుందామండి. పురాతన ఋషులు చాలా తెలివైన వారు. పదాల కంటే చిహ్నాల పరంగా దైవత్వాన్ని వ్యక్తీకరించడానికి ఎంచుకున్నారు. ఎందుకంటే పదాలు కాలక్రమేణా మారుతూ ఉంటాయి, కానీ చిహ్నాలు మాత్రం మారవు. మనము గణేశుడిని పూజిస్తే ఆయన సూచించే లక్షణాలు మనలో ప్రజ్వరిల్లుతాయి. 1. గణ. ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచము పరమాణువుల సమాహారమే తప్ప మరొకటి కాదనే పరమ సత్యాన్ని సూచిస్తుంది. దీనినే ఘన అంటారు. మన శరీరమే ఘన. ఇది మాంసము, రక్తము మరియు ఎముకలతో రూపొందించబడింది. ఆ విధంగా అన్ని గణాలకు ప్రభువు గణేశుడు. 2. ఏనుగు తల. అధికారానికి, ఓర్పు, బలము మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. 3. వాహనంగా ఎలుక. కోరుకున్నది పొందడానికి దేనినైనా అధిగమించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. 4. పెద్ద బొడ్డు. దాతృత్వం మరియు పూర్తి అంగీకారాన్ని సూచిస్తుంది. 5. ఏకదంతము. ఏక కోణాన్ని సూచిస్తుంది. 6. అభయహస్తం. రక్షణను వర్ణిస్తుంది. 7. వరదహస్తం. అంతులేని విరాళాన్ని సూచిస్తుంది మరియు మనమందరం ఒకరోజు భూమిలో కరిగిపోతాం అనే వాస్తవాన్ని సూచిస్తుంది. 8. గణేశుని బుద్ధి మరియు సిద్ధి భార్యలు. బుద్ధి అంటే మేధస్సు మరియు సిద్ధి అంటే మెరుగైన సామర్థ్యాలు. ఇవి రెండు జ్ఞానంతో కలిసి వెళ్తాయని సూచిస్తుంది. గణేశుడిని జ్ఞానానికి అధిపతిగా కూడా భావిస్తారు. 9. అంకుశ మరియు ఉచ్చు. అంకుశ అంటే ఏనుగును మేలుకొల్పడానికి ఉపయోగించే ఒక కర్ర, మేలుకొలుపు అని. మరియు పాస. పాస అంటే పాము నియంత్రణను సూచిస్తుంది. అంతర్గత మేలుకొలుపుతో సరైన మార్గదర్శకత్వం లేకుండా చాలా శక్తి విడుదల చేయబడుతుంది అని వారు సూచిస్తున్నారు. చివరిది మోదకం. గణేశుని చేతిలో మోదకం. ఇది అంతులేని ఆనందాన్ని సూచిస్తుంది. శ్రీమాత్రే నమః.